ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనమందరం కూడా దేవుని ఆరాధించడానికి జీవం గల దేవుని సంఘంలో మనం చేరి ఇంతవరకు పాటలు పాడుకున్నాం, దేవుని వాక్యం విన్నాం. ఇది ఈ సమయంలో ఈ ప్రాముఖ్యమైన సందేశానికి మనం వచ్చాం. గత కొన్ని మాసాల నుంచి తిమోతికి రాసిన పత్రిక, ఇది గత సంవత్సరం జూలై మాసంలో ప్రారంభించాం. ఈ తిమోతికి రాసిన పత్రికను ఒక వచనం తర్వాత ఒక వచనాన్ని, ఒక భాగం తర్వాత ఒక భాగాన్ని జీవం గల దేవుని సంఘం ఎలాగ ఉండాలో అనే విషయాన్ని గురించి పౌలు చాలా స్పష్టంగా ఇక్కడ వివరిస్తూ వచ్చాడు. ఏది కూడా విస్మరించలేదు. సంఘం ఎలాగ ఉండాలో అనే విషయాన్ని గురించి చాలా చక్కని తలంపులతో రాసుకుంటూ వచ్చాడు. ఇవి మానవుని యొక్క తలంపుల చేత రాయబడిన మాటలు కావివి. ఇది పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత రాయబడిన మాటలు ఇవి. గత వారంలో ఈ 3 వచనాలను చదువుకున్నాం. 3 తలంపులు ఉన్నాయి అని చెప్పాను. ఆ 3 తలంపుల్లో మొట్టమొదటి తలంపుని గురించి గతసారి మనం ఆలోచన చేశాం. తిమోతికి రాసిన పత్రికలోనికి మనం వెళ్ళినప్పుడు 14-15 వచనాలలో మొదటి తలంపుని గురించి చూసాం. పౌలు తిమోతికి వ్యక్తిగతంగా రాస్తున్న విషయాలను గురించి మనం చూసాం. అందులో చెప్పిన విషయాలను గురించి మీరు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు 14వ వచనంలో నీ వద్దకు వత్తును అని అన్నాడు. అది పర్సనల్ లెటర్, అది పర్సనల్గా నీకు వ్యక్తిగతంగా అనే విషయాన్ని నీ వద్దకు వత్తును అని చెప్పాడు. రెండవది ఏమన్నాడు, నీకు తెలియవలనని అనే విషయాన్ని చెప్పాడు 15వ వచనంలో. అది నీకు తెలియవలనని అని అన్నాడు. ఇక 3వ విషయాన్ని నేను చెప్పాను, నీకు ఈ సంగతులు నీకు రాయుచున్నాను అని అన్నాడు. ఈ 3 విషయాలను గురించి మొదటి తలంపులో మనం ఆలోచన చేశాం. నీ వద్దకు వత్తును, అది నీ దగ్గరికే, నీకు అయిక తెలియాలి, నీకు రాయిచున్నాను, ఎవరికో రాయడం లేదు అనే విషయాన్ని చాలా చక్కగా ఈ 3 విషయాలను గురించి పోయిన వారమున మనం ఆలోచన చేస్తూ వచ్చాం. ఈ వారమున 2వ తలంపును గురించి ఆలోచన చేద్దాం. పౌలు ఇప్పుడు వ్యక్తిగతంగా రాశాడు. ఇప్పుడు అంటున్నాడు, సంఘాన్ని ఉద్దేశించి తెలియజేస్తూ ఉన్నాడు. సంఘానికి ఏం చెప్పాలి నువ్వు, నీకు అని చెప్పాడు. ఇప్పుడు సంఘానికి నువ్వేం చెప్పాలి? చర్చ్ కోసం పౌలు ఉద్దేశించిన సంగతులు ఏంటి, దేవుడు ఉద్దేశించిన సంగతులు ఏంటో అనేది ఇక్కడ చెప్పుకుంటూ వచ్చాడు. నేను ఆలస్యము చేసిన ఎడలా అని చెప్పుకుంటూ ప్రారంభించాడు. అక్కడ చెప్తున్నాడు, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల అని ప్రారంభించి, ఈ ఆలస్యము అనేది ఇది ఒక చక్కని అవకాశం మనకి. దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే మనం సరిదిద్దుకునే అవకాశం దేవుడిస్తూ ఉన్నాడు. పౌలు కూడా ఆలస్యం చేస్తున్నాడంటే ఎందుకు ఈ యొక్క విషయాలను రాస్తూ ఉన్నాడు అనంటే, ఎందుకు, ఏ విషయాలు రాస్తూ ఉన్నాడు? సంఘానికి ప్రజలు వస్తున్నది, వారు తెలుసుకోవలసిన విషయాలు ఉన్నాయి. వారు తెలుసుకుని వారు ప్రవర్తించవలసిన ప్రవర్తన గురించి ఉంది. అందుకే ఇక్కడ చెప్పాడు. ఏమన్నాడు అనంటే, జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలను,
ఇది మొట్టమొదట కింద ఫుట్ నోట్లో మీరు చూస్తే నీవు ఎలాగూ, ఇది వ్యక్తిగతంగా నీవు, చర్చే కాదు, సంఘమే కాదు, ప్రతి విశ్వాసి సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి ఎలాగూ. ఈ రోజున చాలా మంది ఏమనుకుంటారు, ఇది నాకు కాదు అనుకుంటారు చాలా మంది. ఈరోజు దేవుని సంఘంలో జనుల్లో నీవు ఉన్నావు. ఇక్కడ అందుకే పోయిన వారం చెప్పాను, చర్చికి ఎందుకు రావాలి అని. ఆరాధనకు వెళ్తున్నా. మతం కాదు ఇది చర్చ్ క్లబ్ కాదు, చర్చ్ కులం కాదు, చర్చ్ సొసైటీ కాదు, చర్చ్ ట్రస్ట్ కాదు. ఈ రోజున సొసైటీ అయితే నీ ఇష్టం, క్లబ్ అయితే నీ ఇష్టం. క్లబ్ కాదు, చర్చ్ క్లబ్ కాదు. ఈ రోజున చర్చ్ క్లబ్ అయిపోయింది, కంప్ అయిపోయింది. ఎలాగూ ప్రవర్తించాలి? దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం మనం. అక్కడ చెప్తున్న విషయం చాలా లిటరల్గా మాట్లాడుతున్నాడు. నువ్వు ఎలాగూ ఈ రోజున చర్చిలో ప్రవర్తన ఎలాగుండాలి? దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. ఆ మాటలు చదువుతూ ఉన్నాను, చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోనికి వెళ్దాం. 2వ పత్రికలో 1వ అధ్యాయంలోనికి వెళ్దాం. 12వ వచనంలో చదువుతున్నాం. మా ఆశ్చర్యమేదనగా లౌకిక జ్ఞానము అనుసరింపక. లౌకిక జ్ఞానము ఇక్కడ పనికిరాదు, రాజకీయాలు పనికిరావు, లౌకికం పనికిరాదు. లౌకిక జ్ఞానము అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోనూ నిష్కపటముతోనూ దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకొంటిమని, విశేషంగా మీ ఎడల నడుచుకొంటిమని నడుచుకున్నాం. ప్రవర్తన మీ మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే. నడుచుకున్నాం, లౌకికంగా నడుచుకోలేదు. ఈ రోజున చర్చిలో ఎలాగుండాలి? లౌకికం కాదు, లౌకిక జ్ఞానం కూడా కాదు. దేవుని యొక్క వాక్యంలో ఎఫెసీయులకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. 2వ అధ్యాయంలో 2వ అధ్యాయం 3వ వచనంలో చదువుతున్నాను. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు. ఎలాగ ప్రవర్తించావు? చర్చిలోనికి రాకముందు అది ప్రవర్తన, చర్చిలోకి వచ్చిన తర్వాత అది కాదు. చూడండి, దేవుని యొక్క మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవ ఉగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఏమన్నాను? ఉగ్రత పిల్లలమై. దేవుని యొక్క ఉగ్రతకు పిల్లలం. చర్చిలోకి వచ్చిన తర్వాత నువ్వు దేవుని పిల్లలు కావాలి, కానీ ఉగ్రత పిల్లలు కాకూడదు. ఈరోజు చర్చ్ అంటే అసలు మనుషులకి ఏం అర్థం కాల. ఇక్కడ కూర్చున్న వాళ్ళు అర్థమవుతే ప్రవర్తన ఎలాగుంటుంది? ఈ రోజున చర్చికి రావడం ఏదో ఇష్టం వచ్చినట్లు వచ్చేది కాదు. ఇది దేవుని వాక్యానుసారంగా నడుచుకోవలసిన సంఘం. దేవుడు పిలిచింది నిన్ను అపవిత్రంగా ఉండడానికి దేవుడు పిలవలేదు. చర్చ్ అంటే ఏంటో అనేది అర్థం కాల. అందుకే నా ఇష్టం.
ప్రియమైనవారా, దేవుడు కోరుకుంటుంది వాక్యానుసారంగా నడవాలి. చర్చిని తేలికగా తీసుకోవద్దు. క్రమరహితంగా నడుచుకోవడం కాదు. నువ్వు ఇష్టం వచ్చినట్లు జీవిస్తాను అనంటే దేవుని వాక్యం చాలా ఖచ్చితంగా, ఖండితంగా, చాలా తీవ్రంగానే హెచ్చరిక చేస్తుంది కూడా. దేవుని వాక్యంలో నా ఇష్టం అండి, ఇష్టం వచ్చినట్లు ఉంటా. చర్చు ఎవడు సొమ్ము కాదు, ఎవడు సొత్తు కాదు. కరెక్టే, ఎవడు సొత్తు కాదు. ఇది దేవునిది. దేవుని చర్చిలో ఇష్టం వచ్చినట్టు ఉందాం అనుకుంటున్నావా? ఒకసారి చూడు, దేవుని యొక్క వాక్యంలో తీసి చూద్దాం. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలను గురించి చెప్పుకుంటూ వచ్చాడు. ప్రతి సంఘంలో ఏమని చెప్పాడో ఒకసారి చూడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలోనికి వెళ్దాం. 4వ వచనంలో చదువుతూ ఉన్నాను, చూడండి. అయినను మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలితివి. నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడిపోతివో అది జ్ఞాపకము చేసుకొని. ఏమన్నాడు? జ్ఞాపకము చేసుకొని ఏమన్నాడు? మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చెయ్యము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి చేసుకుంటే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. మారు మనసు పొందితే సరి. చర్చకు వచ్చిన తర్వాత సరి చేసుకుంటే సరి, లేదా జరిగేది చాలా కఠినమైన తీర్పే ఉంది. ఇష్టం వచ్చినట్లు ఉండం కాదు చర్చ్. ఇంకా చదువుతున్నాను, 14వ వచనానికి వద్దాం. సంఘాలను సరిచేశాడా, ఏం చేశాడో చూడండి. 14వ వచనంలోకి వెళ్దాం. 2వ అధ్యాయంలో, అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసినది. అవేమనగా విగ్రహములకు బలి ఇచ్చి వాటిని తినునట్లును, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలుకు ఉరి ఒడ్డమని బాలాకుకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలనే నికోలతు బోధన అనుసరించువారును నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందుము. లేని ఎడల దిద్దుకో. లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోటు నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేతును. దేవుడు యుద్ధం చేయబోతున్నాడు. నిలబడతావా? సరి చేసుకో. అక్కడ చెప్పాడు చూడు, మారు మనసు పొందుము. లేని ఎడల ప్రవర్తన దిద్దుకో. చర్చ్ క్లబ్ కాదు, ఇష్టం వచ్చినట్లు ఉంటానని కాదు. ఇంకా అన్నాడు చూడండి, 20వ వచనానికి వెళ్దాం. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబెలును స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయంలో మారు మనసు పొందితేనే కానీ వారిని బహుశ్రమల పాలు చేతును. మారు మనసు పొందితేనే కానీ మారు.
చర్చికి వచ్చింది జీవం గల దేవుని సంఘంలో ఎలాగ ప్రవర్తించాలో తెలుసుకో. ఇష్టం వచ్చినట్లుగా కాదు ఉండేది. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తాం. చర్చిలో ఉన్నారు, అక్కడ ఎఫెసీ సంఘంలో ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాం. పెర్గమ సంఘంలో, తుయతైర సంఘంలో. ఇంకా ముందుకు వెళ్దాం, 3వ అధ్యాయానికి రండి. అక్కడ కూడా నేను చదువుతూ ఉన్నాను, చూడండి. 3వ అధ్యాయంలో 2-3 వచనాల్లో, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. నువ్వు సరిగ్గా లేవు, నీ క్రియలు, నీ జీవితం సరిగ్గా లేదు, కనబడలేదు. గనుక జాగరుడువై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచము. నీవెలాగూ ఉపదేశం పొందితువో, ఎలాగ వింటువో జ్ఞాపకము చేసుకొని దాన్ని గైకొనొచ్చు మారు మనసు పొందుము. నీవు జాగరుడువై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను, ఏ గడియను నీ మీదికి వచ్చేదనో నీకు తెలియదు. ఎంత దేవుడు వస్తాడు, ఏమవుతావు? మారనండి, మీరంతా చెప్పండి, మేము మారకపోతే ఏమవుతుందో దేవుని యొక్క తీవ్రమైన తీర్పు ఉన్నది. చర్చ్ అంటే మజాక కాదు. చాలామంది వారి జీవితంలో చర్చ్ మీకు అనుకూలంగా నడిచేది కాదు. చర్చ్ 3వ అధ్యాయం 15వ వచనంలో, నీ క్రియలను నేను ఎరుగుదును. నువ్వు చల్లగానైనను వెచ్చగానే, 2 ఉంటావు. అక్కడ ఉంటావు, ఇక్కడ ఉంటావు, అన్నిట్లో ఉంటావు. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మి వేయనుద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడవు ఉన్నావని ఎరగక, అబ్బో ఏమనుకుంటున్నావు, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకొని ఉన్నా, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. కింద చూడండి 19వ వచనం, నేను ప్రేమించు వారందరినీ గద్దించుచున్నాను, నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. సరి చేసుకో. ఈరోజు సరి చేసుకునేది లేదు. మా ఇష్టం, ఎలాగన్నా వస్తాం, ఎలాగన్నా ఉంటాం, ఎలాగైనా ఏమన్నా చేస్తాం. చర్చ అది కాదు. ఈ రోజున క్రమరహితంగా నడుచుకుంటే పశ్చాత్తాపడాలి, మారు మనసు పొందాలి, దేవుని సన్నిధిలో ఏడవాలి, ప్రభువా నా ప్రవర్తన ఎలాగుంది. ఈ రోజున చాలామంది వారి జీవితాల్లో ఏం చేయమన్నాడు దేవుడు? శిక్షిస్తానన్నాడా? శిక్షించానన్నాడా? ప్రవర్తన సరి చేసుకోకపోతే శిక్షిస్తానన్నాడు. దేవుని యొక్క వాక్యంలో ఇంకా నేను చదువుతున్నాను. మత్తయి సువార్త 18వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు, నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల వాడికి చెప్పు. చెప్పిన తర్వాత ఏం చేయమన్నాడు చదువుతూ ఉన్నా. చెప్పాడు. చెప్పిన తర్వాత వాడు మాట వినని ఎడల, 17వ వచనంలో చదువుతున్నాను, 18వ అధ్యాయం 17వ వచనం, అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియచేయము. అప్పుడు సంఘపు మాటయు వినని ఎడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను, ఏమన్నాడు? పక్క పెట్టు. వినకపోతే పక్కకు పెట్టు. అన్యునిగా సుంకరిగా ఎంచు అన్నాడు. ఇంకేమంటున్నాడో చదువుతున్నా బైబిల్లో. సరి చేసుకోకపోతే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనికి వెళ్దాం. 5వ అధ్యాయంలో చదువుతూ ఉన్నాను.
2వ వచనంలో ఇట్లుండి మీరు పొంగుచున్నారే కానీ, అబ్బో మావాడు ఎంత చేశాడు, మా అమ్మాయి ఎంత చేసింది, ఉప్పొంగుచున్నారే కానీ మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యములు చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. ఏం చేయమన్నాడు? బహిష్కరించు అని అన్నాడు. అన్యునిగా సుంకరిగా ఎంచు, ఇంకేమన్నాడు? బహిష్కరించు అని అన్నాడు. ఇంకేమంటున్నాడు? చదువుతూ ఉన్నా, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రికలోనికి రండి. 2వ పత్రికలోనికి వెళ్దాం. 3వ అధ్యాయంలో చదువుతున్నాను, 6వ వచనంలో అన్న విషయాన్ని చదువుతూ ఉన్నాను. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రముగా నడుచుకొనుచు ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్న. తొలగిపో, వాడి దగ్గర నుంచి తొలగిపో. దేవుడు శిక్షిస్తానన్నాడు, సంఘానికి చెప్పాడు, విశ్వాసులకు చెప్పాడు. ఇప్పుడు తొలగిపోవాడు వెంద. దేవుని యొక్క వాక్యంలో సంఘంలో జీవం గల దేవుని సంఘంలో ఎలాగ ప్రవర్తించాలో వాడికి చెప్పినా అర్థం కావడంలా, ఏవో వాగుతారు. ఇంకా చర్చిలో గొడవలు రేపడానికి ప్రయత్నం చేస్తారు. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయంలో 3వ వచనంలో, ఎవడైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధ ఉపదేశించిన ఎడల, ఇది కాదు వాక్యం, ఇది వాక్యం, ఇది కాదు అని చెప్పేవాడికి ఏం చేయమన్నాడు? అలాంటి వాడిని గురించి ఏం చెప్పాడు? తర్కాలు, గర్వాంధుడు. కింద వచనాలన్నీ కూడా చెప్పాడు, 5 వచనాల వరకు. దేవుని వాక్యం. ఈ రోజున చర్చిలో మనం అందరం కూడా ప్రభు బల్లెద్దకు సమీపించడానికి సిద్ధపడుతూ ఉన్నాం. ఏం సిద్ధపడుతున్నాం? వాక్యం చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో 27వ వచనంలో, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. ఏం జరుగుతుంది? నువ్వు ఒకవేళ సరి చేసుకోకుండా నా ఇష్టం అనుకుంటే జరిగేదేంటో అనేది చెప్పేశాడు. కనుక దేవుని సంఘంలో ఎలాగ ప్రవర్తించాలి? నా ఇష్టం వచ్చినట్లు కాదు ఇక్కడ ప్రవర్తించేది. పౌలు చాలా స్పష్టంగా రాస్తున్నాడు. ఏమనంటే ఆరాధనకి వెళ్తున్నా, ఆరాధన నిజంగా అది వెటకారంగానే ఉంది. ఆదిమ సంఘం యొక్క ఒక మోడల్, ఒక మాదిరి తెలుసా? అసలు ఆదిమ సంఘం యొక్క మాదిరిని లోకమంతా కూడా అనుసరించింది. ఈరోజు మనం భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతున్నాం, దిగజారిపోతున్నాం. ఆదిమ సంఘం అయితే ఎంత అద్భుతమైన సంఘం! అందుకే చెప్పాడు, వారు ఏక హృదయం, ఏకాత్మ, ఏక మనస్సు, ఏక 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 అన్నారు.
వారందరూ కూడా మాట్లాడినప్పుడు బిగ్గరగా, ఏక మనసుతో బిగ్గరగా, ఒకే స్వరం. ఈరోజు చర్చిలో భిన్న స్వరాలు వినబడతాయి, ఏకస్వరం. ప్రియమైన వారరా, 6వ శతాబ్దంలో ఇస్లామిక్ మతం వచ్చింది. అంతకుముందు లేదు. 6వ శతాబ్దంలో ఇస్లామిక్ మతం వచ్చింది. మీరు ఎప్పుడైనా మసీదుకి వెళ్ళి చూడండి, ఎంతమంది వెళ్ళారో తెలియదు నాకు. మసీద్కి వెళ్ళి చూడండి, కావాల్సి వస్తే. సిగ్గు తెచ్చుకోవాలి మనం. మసీదులో వారు కూర్చునే విధానం ఎలాగుంటుందో చూడు, వారు చేసే నమాజ్ ఎలాగుంటుందో చూడు. పెద్దోడు, చిన్నోడు, ముసలోడు అందరూ కూడా ఒకేసారి మోకరిస్తారు, ఒకేసారి లెగుస్తారు, ఒకేసారి వంగుతారు. ఈ యొక్క ఎన్సిసి కాదు, మిలిటరీ కాదు, ఎందుకు పనికిరాదు అది. అందరూ ఒకేలాగా. ఎంత అద్భుతం! ఈ రోజున జీవగల దేవుని సంఘంలో మాట్లాడుకుంటాం, వాళ్ళు పెట్టుకుని అక్కడికి వెళ్ళి చూడండి, కాదు ఒక్క పిన్ డ్రాప్ సైలెంట్, ఒక్క శబ్దం వినబడుతుంది. నేను ఒకసారి వివేకానంద రాక్ కన్యాకుమారి దగ్గర ఉంది, ఆ రాక్ దగ్గరికి వెళ్ళాను. ఆ రాక్లో కూర్చున్న వాళ్ళందరూ లోపలికి, ఎంత నిశ్శబ్దం. ఈరోజు చర్చిలో పిల్లలతో ఆడుకుంటాం, మాట్లాడుకుంటాం, పక్కనున్న వాళ్ళతో గుసగుసలు ఆడుకుంటాం, సంభాషణ చేసుకుంటాం. చర్చిదా? ఎలాగ ప్రవర్తించాలి అసలు? ఇది ఏంటిది చర్చ్? అసలు చర్చ్ అంటే ఏంటోనే తెలియదు. అసలు చర్చ్ అంటే ఏంటో తెలుసా? చూడండి, మళ్ళీ వచ్చేద్దాం మనం దేవుని యొక్క వాక్యంలో. తిమోతికి రాసిన పత్రికలోనికి వెళ్దాం. ఆ మాటలు చదువుతూ ఉన్నాను. 15వ వచనంలో, అయినను నేను ఆలస్యము చేసినడలా దేవుని మందిరము, మొదటి పదం అది. చర్చ్ అనేది దేవుని మందిరము అనగా జీవం గల దేవుని సంఘము అన్నాడు. ముందు మందిరము. మందిరం ఇది కనుక ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మందిరం దేవుని ఇల్లు. ఇంగ్లీష్లో హౌస్ హోల్డ్ అని మాట రాయబడింది. ఇదొక ఇల్లు, ఇదొక మందిరం. ఇదంతా కూడా దేవుని కుటుంబం చేరవలసిన ఇల్లు. ఇది విచారకరమైన విషయం ఏంటంటే, మేము ప్రభువుని ఎరుగుదుము అని అంటారు, కానీ ఎరిగిన ప్రవర్తన కనబడడం లేదు చర్చిలో. తీతు చెప్పిన రీతిగా తాము దేవుని ఎరుగుదుమని చెప్పుకొనొచ్చు. తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో, దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు, కానీ అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార విషయంలో భ్రష్టులై ఉండి తమ క్రియల వలన, తమ క్రియలు ప్రవర్తనే చెప్తుంది దేవుని ఎరగమన్నట్టు ఉన్నారు అని అన్నాడు. దేవుని ఎరగల, నీ ప్రవర్తనే చెప్తుంది చర్చిలో, నీ చూపే చెప్తుంది, నీ నడికే చెప్తుంది. చర్చిలో నువ్వేంటో తెలుస్తా చెప్తుంది. జీవం గల దేవుని సంఘంలో దేవుడు తెలుసు, కానీ దేవుని చెప్పిన క్రియలు కనబడవు. అందుకే అన్నాడు, జీవం గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలెను. పిల్లలు చూస్తుంటే అక్కడికి ఇక్కడ పరిగెడుతూ కేకలు వేస్తూ ఉంటారు. ఎవరు ఏమన్నారు, నవ్వుకుంటుంటాం వాళ్ళని చూసి. ఇది చర్చ్. ఇది మన జీవితంలో ఒకసారి వెళ్ళండి, వేరే మత
ఆలయాలకి వెళ్ళి ఒక్కసారి చూడండి, సిక్ దగ్గరికి వెళ్ళండి. మనం చూస్తూ ఉంటాం విశాఖపట్నంలో అక్కడ మనం చూసే ఆ సెంటర్లోనే దిగుతాం. వెళ్ళి చూడండి ఎంత డిసిప్లిన్గా ఉంటారో, ఎంత క్రమశిక్షణగా ఉంటారు. ఒక్కసారి కూర్చున్న వాళ్ళు లెగరు కూడా, అంత నిశ్శబ్దంగా కూర్చుండి. చర్చ్ అంటే ఏమనుకున్నావు? దేవుని ఇల్లు ఇది. ఈ రోజున దేవుని ఇల్లు, దేవుని సభ్యులుగా ఉంటున్న నీవు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి? ఆదికాండానికి వెళ్దాం. ఒక మాట మీకు చదివి వినిపిస్తాను. యాకోబు అందరినీ మోసగించాడు, బాగానే మోసగించాడు. అన్నను మోసగించాడు, నాన్నను మోసగించాడు, అన్నీ అయిపోయాయి. మోసగించి పారిపోతూ ఉన్నాడు. బ్రతుకులో చీకటి ఏర్పడింది, ప్రొద్దు కుంకిపోయింది బ్రతుకు. అప్పుడు 28వ అధ్యాయంలో ఒక దగ్గర నిద్రపోవాల్సి వచ్చింది. నిద్రపోయాడు. ఆ నిద్రపోయినప్పుడు ఏం చెప్పాడో చదువుతూ ఉన్నాను, చూడండి. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. 17వ వచనంలో భయపడి ఏమన్నాడు? భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు. ఇది భయం లేదు ఈరోజు చర్చిలో. ఇది దేవుని మందిరం అయితే నువ్వు ఎలాగుండాలి, ఎటువంటి భయం ఉండాలి, ఎలాగ ప్రవర్తించాలి, ఎలాంటి జీవిత విధానం ఉండాలి, ఇవేవి ఉండవు. దేవుని వాక్యంలో నిర్దేశింపబడిన నియమాలు ఉన్నాయి మన చర్చిలో నడవడానికి, జీవించడానికి. నీ ఇంట్లో ప్రమాణాలు ఉన్నాయి. నీ పిల్లలకి ఉదయం 6 గంటలకు లేపి 7 గంటలకి లేకపోతే 8 గంటలకి బస్సు ఎక్కిస్తావు. పడుకోరా, నువ్వు పావు తక్కువ 8 వరకు పడుకోరా, నువ్వేమి చదవకు, పడుకో, అప్పుడు లేపుతాలే. అరే, నీ ఇంట్లోనే నియమాలు ఉంటే చర్చిలో నియమాలు ఉండవా? అందుకే అన్నాడు, జీవం గల దేవుని సంఘంలో. ఎందుకు ఈ రోజున మనుషులకి ఎందుకు కనబడ్డం లేదంటే, ఇది దేవుని మందిరం అనే మనసు కనబడలా. ఏమైపోయింది? యేసు ప్రభు వారు చెప్పినప్పుడు, ఆయన యోహాను సువార్త 2వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు, మత్తయి సువార్తలోనికి వెళ్తే 21వ అధ్యాయంలో ఏమన్నాడు? నా మందిరం ప్రార్థన మందిరం అనబడును. మీరేం చేశారు? దొంగల గుహగా, వ్యాపార పుటిల్లుగా. ఇది చర్చు దొంగల గుహ అయిపోయింది. అరే, చర్చిలో ఎలాంటి ఉండాలి, ఎలాగ ప్రవర్తించాలి, ఎలాగ జీవించాలి? మర్యాద లేదు, గౌరవం లేదు, పరిశుద్ధత లేదు, భక్తి లేదు, భయం లేదు, ఏమీ లేదు చర్చిలో. ఇది దేవుని మందిరం. ఎవరు పడితే రానియండి చర్చికి కాదు రావడానికి. నువ్వు ఇష్టం వచ్చినట్లు వచ్చేయడానికి చర్చి కాదు. చర్చికి నీకు ఇష్టం వచ్చినట్లు వస్తా, నీకు ఇష్టం వచ్చినట్లు వెళ్ళిపోతా అనేది చర్చి కాదు. చర్చికి రావాలి అనంటే అందరినీ రానివ్వండి, ఎలాగ వచ్చినా పర్వాలేదు, ఏ స్టాండర్డ్స్ ఉన్నా పర్వాలేదు, వారికి అనుకూలంగా మనమే మార్చేసుకుందాం, మనమే తగ్గించేసుకుందాం, మనమే కట్టడలు మార్చేసుకుందాం, మనమే నియమాలు మార్చేసుకుందాం, అందరూ రండి అని చెప్పి ఆకర్షించేది కాదు. సభలకు అందరు రండి కానీ చర్చికి అందరు రమ్మని చెప్పడంలా. అసలు చర్చికి మిమ్మల్ని ఎవడు రమ్మన్నాడు అని దేవుడే చాలా చక్కగా ఖచ్చితంగా చెప్పాడు. చూడండి, కాల్సి వస్తే ఇజ్రాయెల్ ప్రజలతో ఆ మాట మాట్లాడేది లేదు. చూడండి, యెషయా గ్రంథంలోనికి రండి. 12వ వచనంలో చదువుతున్నాను, 1వ అధ్యాయంలో ఎంత కఠినంగా మాట్లాడాడో చూడండి. 12వ వచనం, నా సన్నిధికి కనబడవల్లని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మను వాడు ఎవడయ్యా రమ్మన్నాడు? ఎవడు?
ఇది ప్రజలను ఆకర్షించడానికి, ప్రజలకు అనుకూలంగా నడవడానికి కాదు. ఇది పరిశుద్ధతతో, నీతితో, నిజాయితీతో, యథార్థతో, సత్యముతో నడవాల్సిన సంఘం. ఎవరు రమ్మన్నాడు? అక్కడ చెప్పాడు. ఇంకా అన్నాడు, నేను చదువుతూ ఉంటే ఆ మాటలు ఎంత కఠినంగా కనబడ్డాయో ఒకసారి కూర్చుని ఆలోచిస్తే అన్నాడు, నేను 14వ వచనంలో వాటిని సహింపలేక విసిగి ఉన్నాను. అంటాడు. ఇంకేమంటాడంటే, నేను వాటిని ఓర్చజాలక ఉన్నాను, నేను సహించలేక ఉన్నాను. ఎందుకు? దేవుని మందిరంలో ఎలాగ రావాలి? అసలు చర్చ్ అంటే ఏంటి? అసలు ఈరోజు చర్చిలో నిలబడాలంటే చర్చ్ అంటే సిగ్గు అయిపోయింది. విచారకరమైన విషయం. ఓ రోజు ప్రభు ముందు నిలబడితే కూడా ఇంకా సిగ్గే. అసలు చర్చ్ అంటే ఏంటి అనేది చూడండి. దేవుని యొక్క వాక్యంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనికి వెళ్దాం. మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో చదువుతున్నాను. చూడండి. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసు నందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారి. ఇది ఎందుకు చర్చ్? మీరు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డారు. అక్కడ చుట్టలు ఇక్కడ చుట్టలే కాదు, అక్కడ తాగి ఇక్కడ వస్తానని కాదు, పాపంలో జీవిస్తూ ఇక్కడ జీవిస్తానని కాదు. పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండడానికి చర్చ్. అంతేగాని నా ఇష్టం, నేను ఎలాగొస్తే అలాగే వస్తా అనేది చర్చ్ కాదు. నువ్వు చర్చ్ కాదు. నువ్వు చర్చికి వస్తుండొచ్చును, ఈ బిల్డింగ్లో కూర్చోవచ్చు. నువ్వు చర్చ్ కాదు, నువ్వు సంఘం కాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సంఘం అనుకుంటున్నావు, మేము ఈ సంఘాన్ని. నువ్వు సంఘం కాదు అనేది అర్థం చేసుకో. సంఘం అయితే పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండడానికి. మళ్ళీ వద్దాం. ఇది దేవుని మందిరం, అందుకే భయపడు. ఇష్టం వచ్చినట్లు ఉండొద్దు. మర్యాదగా ఉండు, క్రమముగా ఉండు, గౌరవంగా ఉండు, నిజాయితీగా యథార్థంగా ఉండు. వేషధారణ అనేది కుదరదు చర్చిలో. ఇప్పుడు చదువుతున్నాను. దేవుని మందిరములో అన్న తర్వాత అనగా జీవము గల దేవుని ఇదేం సంఘం? జీవము గల దేవుని సంఘము. ఇది మొట్టమొదటి పదజాలాన్ని మందిరం అని అన్నాడు. అనగా ఇది అన్నాడు జీవము గల దేవుని సంఘము. ఇది దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. ఇది ఇందులో ఈ సంఘములో జీవం గల దేవుడు ఉన్నాడు, దేవుని ప్రజలు ఉన్నారు, దేవుడు నివసిస్తున్న సంఘం. ఇదంతా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ సంఘంలో జీవం గల దేవుని సంఘంలో ఎలాగుండాలి? ఒకటి, ఎలాగుండాలి? పేతురు రాసిన పత్రికలోనికి వెళ్దాం. మొట్టమొదట నేను చెప్పాను పరిశుద్ధులుగా ఉండడానికి అనేది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం నుంచి 16 వరకు ఉన్న వచన భాగంలో సంఘం పరిశుద్ధత మీద ఆధారపడి నడవచ్చుకోవాలి అన్నాడు. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై
మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. సమస్త సంఘంలోకి నువ్వు వస్తున్నప్పుడు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులు. ఎలాగుంటున్నావు? చర్చ అనేది పరిశుద్ధత మీద నడుచుకోవలసినది ప్రవర్తన. రెండవది ఏంటసలు చర్చ అనేది? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం 28వ వచనాలు కలిసి ఉన్నాయి. నేను వచ్చి మిమ్మును చూచినను రాకపోయినను, మీరు ఏ విషయములోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒకే భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. ఎందుకు ఒక్క భావం రావడంలా? ఎందుకు రాదు? చిచిచి సంఘం పాడైపోయింది. ఎందుకు నువ్వు పాడైపోయావు. సువార్తకు తగినట్టుగా. దేనికి? దేవుని అబ్బో బయటికి వెళ్ళి పాడేస్తాం, రండి రండి అని పాడేస్తాం. ఏం రావాలి? అరే నీ ప్రవర్తన సువార్తకు తగినట్లుగా లేదు, చర్చిలో లేదు. సువార్త విన్నావట, ఏం విన్నావు? సువార్త వింటే నీ జీవితం, నీ ప్రవర్తన సువార్తకు తగినట్టుగా. అందరూ అలాగే ఉంటే ఏమవుతుంది? ఏకభావము. అక్కడ చెప్పాడు చూడండి, ఏకభావము. ఆ మాటలు చదవాలి. ఏకభావము, ఏక మనస్సు, అది వినాలి చర్చిలో. ఈ రోజున ఎవడు పడితే ఆడికే నాకు తెలుసులే వాక్యం అనుకోండి, ఎవడు పడితే ఆడున్నాడు. అందుకే ఇలాగుంది చర్చ్. ప్రవర్తన, మన జీవితాల్లో ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలో చాలా స్పష్టంగా చెప్పాడు. ఆ వచనాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలని మనవి చేస్తూ ఉన్నా. ఇష్టం వచ్చినట్లు కాదు. మీరు చదివితే అర్థమవుతుంది, చదవకపోతే ఏం అర్థం అవుతుంది? దేవుని వాక్యంలో మూడవది, ఈ ప్రవర్తన ఉంటే ప్రభావం బయట ఉంటుంది. ప్రవర్తనే లేనప్పుడు ప్రభావం బయట ఏముండదు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చదువుతూ ఉన్నాను చూడండి. 2వ అధ్యాయంలో 12 నుంచి చదువుతున్నాను. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ స్వంత రక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలగచేయువాడు దేవుడే. మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనందినున్నై దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయి. ఎలాగుండాలి? వారి మధ్య ఎలాగుండాలని చెప్పాడు. నిష్కలంకులు, అనింద్యులు, దేవుని కుమారులు. ఈరోజు దేవుని కుమారుడు దెయ్యం కుమారులో ఎలాగ నడుచుకోవాలి? ఇది ప్రభావం ఏం చూపిస్తుంది? ఏం చూపిస్తుంది అని చెప్పాడు. 16 అట్టి జనం మధ్య మీరు జీవవాక్యమును చెత్తపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడతాం. అప్పుడు అది మనం ప్రవర్తన సరిగ్గా ఉంటే ప్రభావం సరిగ్గా ఉంటుంది.
ప్రవర్తనే సరిగ్గా లేనప్పుడు ప్రభావం ఏముండదు. ఎందులో అన్నాడు? జీవం గల దేవుని సంఘములో. నీ ప్రవర్తన ఎలాగుండాలి ఒకసారి కూర్చుని ఆలోచించు. లేకపోతే దేవుని యొక్క తీర్పు వస్తుంది. ఎలాగుండాలో చెప్పాను. దేవుని వాక్యం మీద మనసు పెట్టు. దేవుని వాక్యం మీద మనసు పెట్టి జీవితాన్ని సరి చేసుకో. అప్పుడే దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు. ఈరోజు ఇక్కడికి వస్తే దేవుడు ఉన్నాడు, నివసిస్తున్నాడని మనుషులు అనుకునే రీతిగా ఉందంటే మనలో ఏకభావం లేదు, ఏక మనసు లేదు. దేవుడు అల్లరికి కర్త కాడు, సమాధానమునకు కర్త ఆయన. మనలో విభిన్న స్వరాలు వినబడుతుంటే అక్కడ దేవుడు ఉండడు. మన జీవితంలో ప్రవర్తన అనేది ప్రభావాన్ని చూపిస్తుంది. ఈరోజు కావాల్సింది జీవము గల దేవుని సంఘం. ఇది జీవము గల దేవుని, ఇది చచ్చింది కాదు. చచ్చితే కంపు కొడుతుంది. అందుకే చచ్చిన వాళ్ళు ఉంటే కంపు, అందుకే కంపుకి ఎవ్వరు రాడు. చర్చ్ అనేది జీవము గల దేవుని సంఘం. ఇది మన గురించి చెప్పుకునేది కాదు, దేవుడి గురించి చెప్పుకునేది. ఇందులో మనం నిరూపించుకోవాలి. నీ ప్రవర్తన ద్వారా జీవము గల దేవుని సంఘంలో సభ్యుడు అని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో చర్చికి వచ్చాను వెళ్ళిపోయాను అని అనుకుంటే నువ్వు చర్చ్ మెంబర్వి కాదు. ఒకవేళ నేను చెప్పాను కదా, చర్చికి వస్తే సమాధులు చేస్తాం అంతే. దేవుని రాజ్యంలో ఉంటావా ఒక్కసారి ఆలోచించు. ఇంకా ముందుకు వెళ్దాం. మూడవ విషయం ఏమన్నాడు? దేవుని మందిరం అన్నాడు. రెండవది అన్నాడు జీవం గల దేవుని సంఘం అన్నాడు. సంఘం అంటే పిలువబడిన వారు, పరిశుద్ధంగా పరచబడి పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారు సంఘం. మూడోది ఏమన్నాడంటే, అక్కడ చదువుతున్నాను, ఆ సంఘము, మళ్ళీ అన్నాడు ఆ సంఘము, 15వ వచనంలో ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఆ సంఘము, ఏ సంఘం? సత్యం. దాన్ని ఎందుకు పోల్చాడు? ఆ చర్చిని ఎందుకు పోల్చాడు? దేవుని చర్చికి వెళ్ళడానికి అనుభూతులు కాదు, ఫీలింగ్స్కి చర్చికి రావద్దు. ప్రజలు మారడానికి రండి, ప్రవర్తనలు సరిదిద్దుకోవడానికి రండి. కొంతమంది అనొచ్చును, కొంతమంది కొనుక్కొని ఉంటారు, చిన్న ప్రసంగం చేయొచ్చు కదా, మేమంతా కూడా మంచిగా ఫీల్ అవుతాం, వచ్చాము చర్చికి వచ్చాము, చర్చికి వెళ్ళాము అనే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. అరే, చర్చికి ఫీలింగ్ కాదు, చర్చికి కావాల్సింది మార్పు. ప్రజలలో మార్పు రావాలి. దేవుని వాక్యం చర్చిలో బోధింపబడాలి. సంఘానికి స్తంభం సత్యము. ఎందుకు చెప్పాడు ఆ విషయాన్ని చదువుతూ ఉంటే, ఆ సంఘము సత్యము, సత్యమునకు స్తంభం. స్తంభం ఎందుకు ఉపయోగించాడు ఇక్కడ? ఆ సంఘము సత్యమునకు స్తంభము అని అన్నాడు. స్తంభం అని ఎందుకు ఉపయోగించాడు? ఇది పౌలు ఎఫెస్సి పట్టణంలో ఉన్న తిమోతి అక్కడే ఉన్నాడు, ఎఫెస్సి పట్టణంలో ఉన్నాడు. ఎఫెస్సి పట్టణంలో ఒక పెద్ద దేవాలయం ఉంది, డయానా టెంపుల్ అని ఉంది, దేవాలయం ఉంది. అది 127 స్తంభాలతో కట్టబడింది. అది ఎంత సుదీర్ఘంగా మైళ్ళు దూరంలో నుంచి కూడా అది చూస్తే ఆ స్తంభాలు కనబడతాయి. మీరు చూడొచ్చును 7 వండర్స్లో, 7 అద్భుతమైన ప్రపంచంలో హ్యాంగింగ్ గార్డెన్స్ అని.
ఇది డయానా టెంపుల్ అని ఈ విషయాలు ఉన్నాయి. 7 వండర్స్ ఆ రోజుల్లో కట్టిన ఆ వండర్స్లో ఇదొక వండర్. ఆ స్తంభాలు ఎక్కడి నుంచైనా అది డయానా టెంపుల్ అని గుర్తించగలరు. ఈరోజు చర్చ్ కూడా అలాగే గుర్తించబడాలి అని చెప్పి స్తంభము అని అన్నాడు. ఏంటి అందులో బోధించాలి? సత్యము బోధింపబడాలి, సత్యమును ఆచరించాలి, సత్యాన్ని భద్రపరచాలి, సత్యాన్ని కాపాడాలి, సత్యాన్ని సమర్థించాలి. దేవుని లిఖితపూర్వకమైన వాక్యానికి ఎందుకు చెప్పాడు? స్తంభం అన్నాడు. సంఘం స్తంభంగానే నిలబడాలి. ఇక్కడ ఉన్న స్తంభాలు ఉన్నాయి. ఈ కట్టినప్పుడు ఇక్కడ ట్రస్లు ఉన్న దగ్గర స్తంభాలు కనబడతాయి. పక్కన గోడలు బేట్లిల్లాయి, కానీ ఆ స్తంభం కదలదు. గోడ పక్కకి దొల్లచ్చు, కానీ స్తంభం మాత్రం దొల్లదు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, స్తంభము అనంటే ఒక స్థిరత్వం. చర్చిలో ఒక స్థిరమైన జీవితం కలిగి ఉండాలి. ఒక్క ఇంచు కూడా కదలకూడదు. ఆ బోధ వస్తే ఇక్కడ, ఈ బోధ వస్తే ఇక్కడ, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయేది కాదు. ఇది ఎటు పడితే అటు గాలికి కొట్టుకుపోయేది కాదు. తెరచాప కాదు చర్చ్. ఎఫెసీలకు రాసిన పత్రికలోనికి వెళ్తే అక్కడ చెప్పాడు చూడండి, 14వ వచనంలో, అందువలన మనం ఇక మీదట, 4వ అధ్యాయం 14వ వచనంలో, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడినట్లు మనం వెళ్ళిపోవడం ఏదైతే అది. ఆ బోధ మంచిది. ఈ బోధ వాక్యం. పౌలు అంటున్నాడు, సంఘం సత్యానికి స్తంభంగా నిలబడాలి, కదలకూడదు, చలించకూడదు. విశ్వాసులు చాలామంది యూట్యూబ్లో చాలా వస్తాయి, అవి వేసుకుంటారు, చూస్తారు, అందులో బాగుంది, ఇందులో బాగుంది, అంతే వెళ్ళిపోతాడు. అన్నీ బాగుంటాయి. ప్రియమైన వారడా, దేవుని వాక్యానికి కట్టుబడి ఉండడం నేర్చుకోవాలి. దేవుని వాక్యానికి మనం స్థిరమైన జీవితం కలిగి ఉండాలి. అటు ఇటు కొట్టుకుపోవడం కాదు. దేవుని వాక్యం ప్రబోధించబడుతున్నప్పుడు ఇక్కడ వినడానికి, మత ప్రబోధాలు వినడానికి రావడం లేదు. మిమ్మల్ని వినోదపరచడానికి బోధలు చేయడం లేదు. కేవలం దేవుని వాక్యం బోధించబడుతుంది. దేవుని వాక్యం ఉన్నందు విశ్వాసం ఉంచి నువ్వు స్థిరంగా నిలబడవలసింది దేవుని వాక్యమే. దేవుని వాక్యం యొక్క అత్యున్నతమైన లక్షణాలు, విలువనుకు మనం ఒక వారసత్వం కలిగి ఉండాలి. నేను కదలను. నేనటి దినమున నేను జెన్యువల్స్కి వెళ్ళాను. జెన్యువల్స్లో ఒక ఫస్ట్ బర్త్డే పార్టీలో అయిపోయింది, భోజనాలు కూర్చున్నాం. నాతో ఆ ఇంట్లో ఉన్న గృహిణి మాట్లాడుతూ వచ్చింది. మాట్లాడుతున్నప్పుడు అన్న చాలా విషయాలు చెప్తూ వచ్చింది. మేము ముందు వెళ్ళినప్పుడు జెన్యువల్స్లో ఒక చిన్న రార్స్యం చర్చ్ ఉండేది. ఇప్పుడే వెళ్ళాను నేను, ఎప్పుడు కట్టారో నాకు తెలియదు, పెద్దగా చర్చ్. అన్న మా అన్నలు వాళ్ళందరూ ఆర్సీఎంలే, ఒక్కొక్కరు లక్షలు ఇచ్చారు, మా ఇంటికి కూడా వచ్చారు. మమ్మల్ని ఇవ్వమన్నారు, మేము ఇవ్వము, రాము. ఒక ఆర్సీఎం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఒక గృహిణి ప్రభు కొరకు నిలబడితే, ఈరోజు ఒక్కొక్కరు కూడా అలాగ నిలబడితే, ఎందుకు
సంఘం అందరికీ కనబడదు. విశ్వాసం వస్తే చలించిపోతున్నాం, సమస్యలు వస్తే చలించిపోతున్నాం, రాజకీయాలు వస్తే చలించిపోతున్నాం, కులం వస్తే చలించిపోతున్నాం. చలించే జీవితం దేవుడికి అవసరంలా. నిలబడే స్తంభంగా నిలబడుతున్నప్పుడే అది మద్దతుగా ఉంటుంది. అది కావాలి. ఈరోజు దేవుని వాక్యం, సత్యం, స్తంభము అలాగా మద్దతుగా ఎలాగ చేయగలం ఈ సంఘాన్ని అనంటే 8 విషయాలు మీ ముందు ఉంచాలని నేను ఇష్టపడుతున్నా. మొదటిది, దేవుని వాక్యాన్ని గౌరవించడం నేర్చుకో. దేవుని వాక్యాన్ని గౌరవించడం నేర్చుకో. ఇతర మతస్థులైతే దేవుని గ్రంథాన్ని ఎంత చక్కగా, ఎంత పరిశుద్ధంగా ఉంది. నేను ఒక ముస్లిం ఇంట్లో అద్దెకుండేవాళ్ళం మేము. ఆ అద్దెకున్నప్పుడు ఆ ఖురాన్ని ఎంత జాగ్రత్తగా పెడతారో, ఎంత భక్తి తాత్పర్యంతో ఉంటారు. ఆ ఖురాన్ని ముట్టుకోవడానికి వెళ్ళినప్పుడు వారు చేతులు, కాళ్ళు, ముఖం అన్ని కడుక్కుని వచ్చి హైగా చదువుతారు. ఈరోజు మనకి ఏమీ లేదు. ముష్టోళ్ళలాగా బైబిల్ దగ్గరికి వెళ్ళిపోతాం. మనకి బైబిల్ అంటే గౌరవం ఉందా? ఈ రోజున బైబిల్ని గౌరవించడం నేర్చుకో. రెండవది, బైబిల్ని వినడం నేర్చుకో. దేవుని వాక్యం వినడం నేర్చుకో. దేవా, నువ్వు నాతో మాట్లాడు, నాతో మాట్లాడు, నేను వింటా. నీ మెల్లని స్వరం నాకు వినిపించు. ప్రభువా, నీ వాక్యాన్ని నేను చదువుతా, ప్రతి దినము చదువుతా. నేను ఆ విషయాలు వివరించుకుంటూ వెళ్తే మరి ఇంకొక 8 గంటలు కూడా సరిపో మనకి. చదువుతా, ద్వితీయోపదేశం ప్రతి దినము అన్నాడు. దేవుని వాక్యాన్ని చదువుతా. దేవుని వాక్యాన్ని చదవడం మాత్రమే కాదు, దేవుని వాక్యాన్ని నమ్ముతా. దేవుని వాక్యాన్ని నమ్ముతా. దేవుని వాక్యాన్ని నమ్మడం కాదు, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తా. దేవుని వాక్యాన్ని ధ్యానించడం కాదు, దేవుని వాక్యానికి విధేయత చూపిస్తా, లోబడతా. ఎస్ లార్డ్, నువ్వేం చెప్తే అది చేస్తా. నీ వాక్యానికి నేను జవదాటను. నీ వాక్యాన్ని ఇతరులకు అందిస్తా. అప్పుడే సంఘానికి మద్దతుగా నిలబడగలవు. దేవుని వాక్యం అందుకే చెప్పాడు, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఇలాంటి సంఘంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు సంఘంలో కావాల్సింది వాక్యం కావాలి. సంఘంలో కావాల్సింది మంచి పాటలు కాదు, మంచి సంగీతం కాదు, చక్కని పిల్లల యొక్క కార్యక్రమాలు కాదు, చక్కని యూత్ కార్యక్రమాలు కావు, చక్కని వినోద కార్యక్రమాలు కాదు. సంఘం సరదా కోసం కాదు, సంఘంలో దేవుని వాక్యం కోసం సందేశం కొరకు కావాలి. సరదా కాదు, సందేశం కావాలి. ఈ రోజున ప్రియమైన వారలా, దేవుని వాక్యం అవసరం లేదు. అందుకే సంఘం స్తంభంగా నిలబడ్డంలా అందరూ చూడడం లేదు. డయానా టెంపుల్ అయితే 127 స్తంభాలు ఎంత దూరం నుంచి అన్న కనబడ్డది. ఈరోజు చర్చ్ అలా కనబడాలని పౌలు పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత ఇంత అద్భుతంగా రాసుకుంటూ వచ్చాడు. సంఘం సత్యమునకు స్తంభమునై ఆధారమునై ఉండాలి.
కేవలం దేవుని వాక్యము చేత నిలబడుతుంది సంఘం. దేవుని వాక్యం ఎరిగినప్పుడు, నువ్వు ప్రజల్లోనికి వెళ్తున్నప్పుడు నువ్వు దేవుని వాక్యం ఎరిగావో లేదో నీ ప్రవర్తన చెప్తుంది. నిన్ను చూచినప్పుడు చెప్తారు, నీ ఉద్యోగంలో చెప్తారు, నీ షాప్లో చెప్తారు, నీ పొరుగుబాటు చెప్తాడు, నీ స్కూల్లో చెప్తాడు, నీ కాలేజీలో చెప్తాడు. క్రైస్తవుడంటే ఇది నేను చేయను, ఇది నేను జీవించను. ఇది ఇలాంటి సంఘంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. 3 విషయాలు చెప్పాను. సంఘం అంటే అది మందిరం. రెండవది జీవముగల దేవుని సంఘం. ఆ సంఘం సత్యమునకు ఆధారమునై ఉన్నది. ఆ విధంగా చర్చ్ బైబిల్ కొరకు, బైబిల్ వాక్యం మీద నిలబడగలిగితే ఈ లోకాన్ని తలకిందులు చేయగలం. పక్కకు పెట్టేసి దేవుణ్ణి ఎరిగి అని చెప్పుకుంటూ దేవుని ఎరగమన్నట్టుగానే జీవిస్తూ ఉంటే ఎవరు వస్తారు? అందుకే చెప్పాను, ప్రవర్తనే ప్రభావం చూపిస్తుంది. ప్రవర్తన లేనప్పుడు ఈ గ్రామం మీద ప్రభావం చూపించదు, దేశం మీద ప్రభావం చూపించదు. జీవం గల దేవుని సంఘంలో ఎలా ప్రవర్తించాలో తెలుసుకుని లోకానికి ప్రభావితం చేద్దాం. మూర్ఖ జనం మధ్య జీవవాక్యము చెతపట్టుకొని జ్యోతుల్లాగా కనబడదాం. దేవుడి కొద్ది మాటలను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రియమైన సహోదరి సహోదరుడా, సంఘం అంటే ఏంటో అనేది ఏదో ఇది ఆషామాషి కాదు. నువ్వు ఇక్కడికి వచ్చి ఇష్టం వచ్చినట్లు ఉంటే దేవుని తీర్పునకు గురి అవుతావు, దేవుని యొక్క తీర్పునకు గురి అవుతావు. ఇది సంఘం అంటే ఇది దేవుని మందిరం. ఇది సంఘం అంటే ఇది జీవము గల దేవుడు నివసించేది. ఇది సంఘం అంటే సత్యమునకు ఆధారమునై ఉన్నది. ఇది సంఘం. ఈ సంఘంలో నువ్వు ఉన్నావా? ఏదో మతస్థుడుగా వచ్చి వెళ్తున్నావేమో. నా ఇష్టం అంటే దేవుని యొక్క తీర్పు వేచి ఉన్నది. దేవుని నోట నుండి వచ్చే ఖడ్గముంది. నిన్ను మంచం ఎక్కించి మంచం పట్టించే తీర్పు ఉంది. ఆయన ఉమ్ము వేసే పరిస్థితి కూడా ఉంది. చర్చ్ అంటే ఆషామాషిగా తీసుకోవద్దు. చర్చ్ అంటే గౌరవం, భక్తి, పరిశుద్ధత. ఈరోజు అలాంటి చర్చిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. లౌకికంగా కాదు ఇది క్లబ్ కాదు, ఇది సొసైటీ కాదు, ఇది ట్రస్ట్ కాదు. ఇది స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. ఇది దేవుని సంఘం. అందుకే జీవము గల దేవుని సంఘంలో అని అన్నాడు. ఎలాగ ప్రవర్తిస్తున్నాం అదే ఉంటే ఈరోజు మనం అన్నిలో ముందు అవమానింపబడాం, హేళన పాలు కాము. ప్రేమగల తండ్రి, మీ వాక్యంలో నుంచి మీరు మాట్లాడిన మాటలు బట్టి మీకు వందనాలు. సంఘం దేవుని మందిరం, సంఘం జీవం గల దేవుని సంఘం. ఆ సంఘం సత్యమునకు స్తంభం అని చెప్పావు. ఈ మాటలన్నిటిని బట్టి మీకు వందనాలు నాయన. పౌలు తిమోతికి రాసిన ఆ మాటలు మేము ధ్యానించాము. ఈరోజు మా మందిరాలలో క్రమము లేదు, మా మందిరాలలో ఒక క్రమశిక్షణ లేదు.
మందిరంలో దేవుని భయం లేదు, పరిశుద్ధత లేదు, సువార్తకు తగిన రీతిగా ప్రవర్తించడం లేదు. అయ్యా క్షమించయ్యా, మన్నించు, మేము సరిచేసుకుని బ్రతకడానికి మీ కృప అనుగ్రహించండి. ఎంతమంది అయితే ఇలాగ ప్రార్థన చేసుకుని సమర్పించుకుంటున్నారు, హృదయాలు కఠినపరుచుకున్న వారితో ప్రకటన గ్రంథంలో చెప్పిన రీతిగా 2-3 అధ్యాయాలలో నువ్వు మారు మనసు పొందితే సరే, లేని ఎడలా ఎంత భయంకరమైన తీర్పు వస్తుందో నీ వాక్యం ద్వారా హెచ్చరించావు. ఆ హెచ్చరిక మాటలను తోలనాడి వెళ్తే ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు హఠాత్తుగా నాశనమగును అని చెప్పావు. అలాంటి దేవునక ఉగ్రత వారి మీదకి రాకముందే ప్రవర్తన దిద్దుకొని బ్రతకడానికి మీ కృప వారికి దయచేయండి. విత్తబడిన వాక్యం ప్రతి హృదయములో మండింపచేయండి. పరిశుద్ధాత్మ కార్యమును జరిగించి మీరే మహిమ పొందగాని యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.